దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని కృపను బట్టి మరి ఒకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మీతో మరి ఒకసారి దేవుని వాక్యమును సంభాషించుట నాకు భాగ్యముగా నేను ఎంచుకొని దేవునితో మనం సహవాసం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. కొద్ది సమయము దేవుని వాక్యం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, మా దేవా, మీకు వందనాలు ప్రభువా. దేవా, కొద్ది సమయము నీ దివ్య వాక్కులను మేము ధ్యానం చేయుచుండగా మమ్మల్ని నీ వైపు ఆకర్షించుకోండి. మాతో నాయన మాట్లాడండి, సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడుపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ సెల్ ఫోన్స్లో అనేక విధాలైనటువంటి సోషల్ మీడియాస్లో మనము వింటూ ఉన్నాం. త్రిత్వవాదులు అని ఒక మాట తరచుగా మనం వింటూ ఉన్నాం. త్రిత్వవాదము అని, త్రిత్వవాదము కాని వాదము, ఇలా అనేక రకాలైనటువంటి వాదోపవాదాలు మన క్రైస్తవ సమాజంలో వెలువడుతున్నాయి. క్రైస్తవ బోధకులైనటువంటి వారు అనేక మంది ఈ త్రిత్వవాదాన్ని సమర్థిస్తున్నారు, త్రిత్వవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. త్రిత్వవాదం అంటే ఏంటి? త్రిత్వవాదం అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ త్రిత్వము లో ఉన్న ఏకత్వాన్ని బలపరుస్తూ దేవుణ్ణి ఆరాధించే దేవుని బిడ్డలు త్రిత్వవాదులుగా ఎంచబడుతున్నారు. మరికొందరు యేసుక్రీస్తును సంపూర్ణ దేవునిగా అంగీకరించక తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ త్రిత్వానికి భిన్నత్వముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అమాయక ప్రజలను గందరగోళంలో తీసుకువెళ్తుంది. వాక్యమును ఏ విధముగా అర్థం చేసుకోవాలి, వాక్యంలో ఉన్న సత్యమేంటి అనే విషయాలను ప్రజలు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఏది వాస్తవము, ఏది అవాస్తవము అనే సందిగ్ధతలో ప్రజలు ఈరోజు గలిబిలి అయిపోతున్నారు. అనేక మంది యేసుక్రీస్తు యొక్క మహిమను, సంపూర్ణత్వాన్ని బోధించట్లేదు. మన దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము త్రియేక దేవుని గురించి స్పష్టముగా వివరిస్తూ ఉంది. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు ఏకమై మనకు దైవంగా ప్రత్యక్షమవుతున్నారు. ఒక దేవుని యందే ముగ్గురు పురుషులు మనకి కనిపిస్తూ ఉన్నారు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో ఒక వ్యక్తి, ఒక సహోదరుడు ఏమని నాతో అడిగాడంటే, పరిశుద్ధాత్మను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు అన్నాను. కాదు, పరిశుద్ధాత్మ ఒక శక్తి మాత్రమే అని నాతో సంభాషించటం జరిగింది. అలా అన్న వ్యక్తి యెహోవా సాక్షులని గుంపుకు చెందినటువంటి సహోదరుడు. యెహోవా సాక్షులు అనేది క్రైస్తవ్యంలో ఒక గుంపు. ఈ గుంపు క్రీస్తుని సంపూర్ణముగా అంగీకరించరు, పరిశుద్ధాత్మను సంపూర్ణముగా అంగీకరించరు. కేవలము యెహోవాకే వారు మేము సాక్షులమని చెప్తూ ఉంటారు. కానీ మన దేవుని వాక్యము తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి సమానమైనటువంటి ఆధిక్యతను ఆపాదిస్తూ ఉంది. తండ్రిని గురించి చాలా మందికి తెలుసు, క్రీస్తు అయిన ప్రభు అయిన యేసు కుమారుడిని గురించి అవగాహన ఉంది. కానీ చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అవగాహన లేదు. ఈ రోజుల్లో అనేక మంది పరిశుద్ధాత్మను గురించి బోధించట్లేదు. క్రీస్తుని గురించి బోధిస్తున్నారు, తండ్రిని గురించి బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన లేకనో మరి ఎందుచేతనో
పరిశుద్ధాత్మని గురించి ఎక్కువగా బోధించట్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వాక్య అనుభవము మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడటానికి, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడటానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనగానేమి? వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అనగా దేవుడు. హోలీ స్పిరిట్ ఈస్ గాడ్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు అని మనము దేవుని వాక్యంలో చూస్తాం. పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడిన ఆత్మ ఎవరిని గురించి చెప్పబడిందంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడింది. పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ అని మనము అర్థం చేసుకోవాలి. తండ్రి ఆత్మ, యెహోవా దేవుని ఆత్మ. తర్వాత క్రీస్తు ఆత్మని కూడా మనము కృత నిబంధన గ్రంథంలో చదువుతాం. కృత నిబంధనలో గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కుమారుని ఆత్మ మన హృదయంలోనికి పంపాడు. పరిశుద్ధాత్మ ఎక్కడ నివసిస్తాడంటే మన హృదయంలో నివసిస్తాడు. మన హృదయంలో నివసించే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే బాప్తిస్మం యొక్క అనుభవంలోనికి వస్తారో వారు దేవుని ఆత్మను పొందుకుంటారు. అపోస్తల కార్యంలో మనం చదువుతాం 2వ అధ్యాయంలో పేతురు చెప్తా ఉంటాడు, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మను వరము. పరిశుద్ధాత్మ అనేది ఒక వరము, దేవుని యొక్క వరము. దేవుడు మనకు ఒక వరముగా అనుగ్రహించబడుతున్నాడు. దేవుడే మనకు ఒక వరముగా మనకు అనుగ్రహింపబడుతున్నాడని మనం అర్థం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ మనం ఏమని తెలుసుకోవాలంటే యేసు క్రీస్తు ఆత్మ. పరిశుద్ధ ఆత్మ అనగా తండ్రి అయిన దేవుని ఆత్మ, అనగా యెహోవా దేవుని ఆత్మ. రెండవది యేసు క్రీస్తు ఆత్మ. యేసు క్రీస్తు ఆత్మ తండ్రి అయిన దేవుని ఆత్మ కలిపితే యెహోవా ఆత్మ ప్లస్ యేసు క్రీస్తు ఆత్మ ఇజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిస్తేనే సంపూర్ణ దైవత్వం. 3 బిందువులతో మనము త్రికోణాన్ని గీస్తాం. సమబాహు త్రిభుజం అని మనం అంటాం. 3 బిందువులతో సమాన దూరంలో ఉన్నటువంటి 3 బిందువులను 3 రేఖలు కలుపుతాయి. ఆ రేఖలు కూడా సమానమైన కొలతతో ఉంటాయి. 3 బిందువులను ఆ 3 రేఖలు కలిపినప్పుడు త్రికోణము ఏర్పడుతుంది, సమబాహు త్రికోణము. ఈ సమబాహు త్రికోణము త్రిత్వానికి సాదృశ్యముగా ఉంది. ఈ 3 బిందువులు కలిపేవి 3 రేఖలు. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు, కలిసి ఉన్నారు. ఈ 3 బిందువులతో కలపబడి ఉన్నారు. వాళ్ళని మనం విభజించలేం. అవిభాజ్యమైనటువంటి దైవత్వం అది. త్రిభుజంలో ఒక భుజం లేకపోతే అది త్రిభుజం అవ్వదు.
3 భుజాలుంటేనే అది త్రిభుజం అవుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వదేవుడే దేవుడని మనము గ్రహించుకోవాలి. సంపూర్ణత్వము, దైవత్వము యొక్క సంపూర్ణత్వము ఎక్కడ ఇమిడి ఉందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిలో దేవుని సంపూర్ణత్వాన్ని చూస్తాం. పరిశుద్ధాత్మ లేకుండా, క్రీస్తు లేకుండా తండ్రి ఒక్కడే దేవుడిగా సంపూర్ణత్వాన్ని మనం చూడలేము. అలాగే తండ్రి కుమారులు ఉండి పరిశుద్ధాత్మను మనము తెలుసుకోకపోతే, దేవునిగా అంగీకరించకపోతే సంపూర్ణత్వాన్ని మనము చూడలేము. దేవుణ్ణి, పరిశుద్ధాత్మను అంగీకరించి కుమారుణ్ణి అంగీకరించకపోతే ఆ దైవత్వం యొక్క సంపూర్ణత, హోల్నెస్ మనం చూడలేము. కాబట్టి మనము ఆరాధించే దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఆ చివరి నిమిషాల్లో శిష్యులకు పరిశుద్ధాత్మను పరిచయం చేశాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్తను, ఆదరించే ఒక వ్యక్తిని పంపిస్తాను. కంఫర్టర్. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఒక వ్యక్తి ఆదరించే వారిని ఆదరణకర్త అంటాం. ఎవరైతే మనల్ని ఆదరిస్తారో ఆదరణ వేరు, ఆదరణకర్త వేరు. ఎవరైతే మనకు ఆదరణనిస్తారో వారు ఆదరణకర్తగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణకర్తగా పంపిస్తానని యేసయ్య శిష్యులకు తెలియజేశాడు. నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనము, నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను, ఆయనను పంపిస్తాను, ఆయన మీకు జ్ఞానము కలుగు చేస్తాడు. కాబట్టి దేవుడు ఇక్కడ సర్వనామంలో పరిశుద్ధాత్మని వాడాడు. యేసుక్రీస్తు వారు ఆయనను నేను పంపిస్తాను అని చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి. కాబట్టి ఆయన అనేది ఒక వ్యక్తిని తెలియజేస్తుంది. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్, క్రైస్ట్ ఈజ్ ఎ పర్సన్, ఫాదర్ ఈజ్ ఎ పర్సన్. కాబట్టి ఈ త్రిత్వమై ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు దైవత్వమును పరిపూర్ణతగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మనం సంపూర్ణమైన జ్ఞానం కలిగి దేవుణ్ణి ఆరాధించు వారమై ఉండాలి. సంపూర్ణమైన జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఈ క్రైస్తవ్యంలో ఉన్న త్రిత్వవాదమును వ్యతిరేకించేవారు వారు క్రీస్తు విరోధులని మనం చెప్పాలి. అనేక సంస్థలు ఉన్నాయి, క్రీస్తు విరోధ సంస్థలు, క్రీస్తుకు విరోధముగా బోధ చేస్తున్నటువంటి సమస్యలు. ఈ సమకాలీన సమయంలో, ప్రస్తుత సమయంలో మనము సరైన దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. మస్ట్ హ్యావ్ ద రైట్ నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్. బైబిల్ గురించిన సరైన జ్ఞానము మనం పెంపొందించుకోవాలి. ఎవరు ఏది చెప్పినా మనం నమ్మకూడదు. వాక్యమును మనం బాగా చదవాలి, వాక్యమును మనం విశ్లేషించాలి, వాక్యమును ధ్యానించాలి. వాక్యం ఏం చెబుతుందో మనం అర్థం చేసుకుని సత్యదేవుణ్ణి మనము ఆరాధించాలి, నిజ దేవుణ్ణి మనము ఆరాధించాలి, తండ్రిని ఆరాధించాలి, యేసుక్రీస్తును ఆరాధించాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించాలి. వారు మహిమా ప్రభావములందు సరిసమానులని మనము వారిని మహిమపరచాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యమును సరిగా అర్థం చేసుకుందాం. తండ్రి ఎవరో, కుమారుడెవరో, పరిశుద్ధాత్మ దేవుడెవరో, వీరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో మనం గ్రహించుకొని మన క్రైస్తవ్యాన్ని, మన క్రైస్తవ్యం యొక్క ఆత్మీయ స్థితిని పెంపొందించుకొని ఆ దేవుని రాజ్య రాకడ కొరకు సిద్ధపడుదుము గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు ప్రభువా. దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా మీరు మాకు అనుగ్రహించబడ్డారు.
సర్వమానవాళి ఈ సిద్ధాంతమును అంగీకరించుటకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.